హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు 390 వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసేసి వీఆర్ గోయింగ్ టు తిరుత్తని అనమాట. సో మా ఇంటి దేవుడు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, అలాగే సత్యనారాయణ స్వామి కూడా. సో మోస్ట్లీ మాకు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి అనమాట. అందుకని మాకు ఏదన్నా పుట్టెంట్రుకలు తీయాలన్నా, ఏదన్నా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా మేము తిరుత్తని అనమాట. చెన్నై దగ్గర ఉంది కదా, సో అక్కడికి వెళ్తాము మేము అప్పుడప్పుడు. సో ఈసారి ఇంకా మా పాపకి పుట్టెంట్రుకలు తీసిన తర్వాత ఇదే వెళ్ళడము 2 years అయింది. సో ఇంకా మళ్ళీ ఇంకొకసారి తీపిస్తే బాగుంటుంది అంటే మేము ముక్కుకోలేదు, కానీ సో ఒకసారి తీపిస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి అది అనుకున్నాము. ఇంకా అది అట్లే ముక్కులాగే పడిపోయిందనమాట. సో ఇంకా మేము వెళ్తామని ఒక 10 days 15 days ముందర ఒక ముడుపు కట్టుకొని కోరుకొని ఇంకా ఆ ముడుపుతోటి ఇంకా అట్లే వెళ్ళామన్నమాట. సో మా వదిన వాళ్ళు మేము వచ్చాము, మా మమ్మీ వాళ్ళు, మేము 3 ఫ్యామిలీస్ కలిపి వెళ్ళామన్నమాట. సో ఎర్లీ మార్నింగే బయలుదేరాము. ఇంకా పిల్లల్ని వేసుకొని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే, బట్ వాళ్ళకి ట్రావెల్ అంటే చాలా ఇష్టం అనమాట. జస్ట్ వెళ్తున్నామంటే చాలు, ఇంకా నిద్రపోరు, తిండి తినరు, ఏం చేయరు. నెక్స్ట్ మేము నైటే వచ్చేసి పూరీలు, నెక్స్ట్ డే మార్నింగ్కి చపాతీలు అవి చేసుకొని వెళ్ళామన్నమాట. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి చిత్రాన్నం, పెరుగన్నం ఇవి తీసుకెళ్ళాము. అవైతే మార్నింగే వండాములేండి. సో అవైతే వండి వెళ్తున్నాం అన్నమాట.
ఇక్కడ ఏంటంటే ఒక చోట మంచి ప్లేస్ చూసుకొని ఆపామన్నమాట. సో టిఫిన్ తిందామనేసి లేట్ అయిపోయింది. మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 11:30 12 అయింది. సో అప్పుడు మేము తలనీలాలు ఇచ్చేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళామన్నమాట. సో అదంతా వ్లాగ్లో వస్తుంది. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్కి అయితే ఆపాము. సో ఇక్కడైతే మంచిగా ప్లేస్ బాగుండింది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మార్నింగ్ కోసమని పూరీలు చేసామని చెప్పాము కదా. సో మాకు పూరీల కంటే మధ్యాహ్నం చేసిన లంచే అంటే మధ్యాహ్నం కోసం చేసిన చిత్రాన్నం అవే టేస్టీగా అనిపించాయి అనమాట. సో ట్రావెలింగ్ అప్పుడు ఎక్కువ పూరీలు చపాతీలు అంటే స్టోర్ ఉంటాయనేసి అవి చేసుకొని వెళ్తాం అనమాట. బట్ అవి ఎందుకో ఆ రోజు తలా ఒకటొకటి తిని మిగిలిన రైస్ అంతా అందరు తిన్నారనమాట. సో అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మార్నింగే తిన్నారు. బట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆపినప్పుడు మళ్ళీ కూడా అదే తిన్నాము. టిఫిన్ తిన్నాం. టిఫిన్ తిని వాటర్ చెక్ పోస్ట్ దగ్గర శనక్కాయలు తింటున్నాం అనమాట.
నిద్ర పోయినావా? జుట్టు ఎక్స్ట్రాడినరీ మ్యామ్, చూడండి. చదివి తీరా ఆస్వాదించండి. సినిమా నైని మరి కొద్ది కాసేపట్లో శౌర్యకి నైనికి గుండు కాబోతుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, గుండులో ఎత్తుండు చూద్దామని. ఎగ్జైటింగ్. నైని గుండు 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 గులాబ్ జామ్ గుండు ఇక్కడ తీసుకో. ఏమైతే ఇక్కడ అక్కడ తీసుకో అంటే మా ఆయన పొజిషన్ చూడండి గైస్. సరే హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్. ఏమి అంత ఆయన అంటే బ్రేక్లెస్ అంటాడు, నేను ఎప్పుడో ఒకసారి పడిచిపోతాం పట్టుకోవడం, ఆడమే కూడా గడుచుకుంటాడు. ఏమి కొట్టుకుంటా అన్నారే మీరు తల్లులారా? ఎందుకు అరుస్తున్నావు శౌర్య? ఎందుకు అరుస్తున్నావు నువ్వు? ఇంకా ఇక్కడైతే మేము తిరుత్తనికి ఎంటర్ అయిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ గుళ్ళో అయినా ఇవేంటివి రూమ్స్ అలా ఉంటాయి కదా. సో ఇదైతే కొంచెం కొండ అనమాట. కొండ పైన ఏం రూమ్స్ ఉండవు. సో మనం రెడీ అవ్వాలి, స్టే అవ్వాలంటే కిందనే రూమ్ చూసుకొని ఉండేసి మళ్ళీ పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. సో మేము ఇక్కడ అదొక్క ఇబ్బంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు తిరుమలలో కానీ ఎక్కడైనా కానీ కళ్యాణకట్ట దగ్గర అలా ఇప్పుడు జుట్టు అవి ఇచ్చేసేసి మొక్కుబడి ఇచ్చేసేసి మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చి ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయ్యి వెళ్తాం కదా. సో ఇక్కడ అట్లుండదు అనమాట. అక్కడే ఫ్రెష్ అవ్వాలి, డైరెక్ట్ అట్లే దర్శనానికి వెళ్ళాలి. సో అదొక్కటి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలతోటి. ఇంకా అందులోనూ మాకు తిరుత్తనే మొక్కుబడి కాబట్టి, సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఖచ్చితంగా మేము అలానే చేయాలి.
అయిందా 83 రెండు చల్లటి వచ్చినప్పటికే దొరకదు ఇట్లా తిన్నాను అడ్డం కది అన్న కాట్లు పెట్టద్దు ఇట్లే పోవచ్చు బండి ఇంకా ఏంది ఏంది కావాలంట బా ఐస్ క్రీమ్ అంట వద్దు జోత పెట్టుకున్నాక ఐస్ క్రీమ్ నేను ఫోన్ అదే ఎలా ఉంది ఏమి దసరా వచ్చినా కొనుక్కుందాం అదంతా షాపింగ్ మందే ఏమైనా పరిహారం ఏమైనా బాగాలేకపోతే పరిహారాలు దానికి అబ్బా కరబుజ్జి ఒకటే అక్క చల్లనిలా దానికి తాగుతావా బుజ్జి ఇదో మనకు నువ్వేందుకు తీసుకున్నావు ఎంత ఇంకా ఇక్కడ మేము అదే తలనీలాలు ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ దర్శనానికి కొంచెం లేట్ అవుతుంది, అందుకే వెయిట్ చేస్తున్నాం. ఎందుకు అక్కడ లేట్ అంటే మనకి అంటే తెలుగు వాళ్ళకి మనకి శ్రావణ మాసం అట్లా మంచి డేస్ ఉంటాయి కదా, సో అట్లా వాళ్ళకి అక్కడ ఆ మంత్ అంతా పండగలు అనమాట. సో అందుకు అక్కడ కొంచెం రష్గా ఉంది మేము వెళ్ళే టైంకి.
ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిందనమాట. దర్శనానికి మొబైల్స్ నాట్ అలౌడ్ కదా. సో దర్శనం అయిపోయాక ఇంకా మా పిల్లలకి ఇది కనపడింది అనమాట. ఇలా మేము చిన్నప్పుడు అచ్చు లేపించుకునే వాళ్ళం, రెడ్గా వచ్చేది. సో ఇదే వేపిస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవ్వదు, ఎందుకంటే నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని చూపించేసింది. సో వీడియో రికార్డ్ అవ్వలేదు. సో అందుకని నేను ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. Hope you all like this video. Do like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.